నమస్కారం. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు ప్రతి నిమిషం సంతోషంగా ఉండే విధంగా, చక్కగా నవ్వుతూ ఉండే విధంగా, ఆనందభరితంగా ఉండే విధంగా మనల్ని అనుగ్రహించాలని, అంతేకాకుండా మనందరికీ రాజ్యాధికారం ఉండే విధంగా అనుగ్రహించాలని, అమ్మవారు మనందరికీ సమృద్ధిగా ధనం ఇవ్వాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక తక్షణమే నెరవేర్చే విధంగా అమ్మవారికి మనకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18 వరకు వాళ్ళు ఆ మిథున రాశిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. తద్వారా 12 రాశుల వారికి చాలా విషయాల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వచ్చేటప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. కుజుడు వచ్చేటప్పటికి ధైర్యానికి, పరాక్రమానికి, హీరోయిజానికి సంబంధించిన గ్రహము. కుజుడు వచ్చేటప్పటికి ఎనర్జీ, స్ట్రెంగ్త్, ఇనిషియేటివ్ అనే పనికి ముందుకెళ్ళాలని దానికి సంబంధించిన గ్రహము. యంగర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరంటే వాళ్ళకి సంబంధించిన గ్రహము. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, కుజుడును భూమి పుత్ర అంటారు. అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్, బిల్డింగు, కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించిన గ్రహం. కుజుడు వచ్చేటప్పటికి మిలిటరీ, పోలీస్, సైన్యాధ్యక్షులు ఇలాంటి వాటికి సంబంధించి వెపన్స్కి సంబంధించిన గ్రహము. అలాగే కాకుండా కుజుడు వచ్చేటప్పటికి ఫైర్, హీట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫోర్స్ని అప్లై చేసే ఇట్లాంటి పనులన్నిటి కూడా కుజుడికి సంబంధించిన గ్రహం. ఇలాంటి కుజుడు మిథున రాశిలో 45 రోజులు సుమారు ఉండటం వల్ల మిగతా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ధనుసు రాశి చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది సహజంగానే. ఎందుకంటే అష్టమ శని ఉండటం వల్ల, అష్టమ గురువు ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన రాశి ఈ రాశి. అయితే ఈ రాశిలో 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, కుజుడు సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని గమనించాలి. దాంట్లో భాగంగా వివాహానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావటం, తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఎవరైనా కనుక ఉంటే, వ్యాపారం చేసేవాళ్ళు అంటే పార్ట్నర్స్ మధ్య అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. పబ్లిక్గా డీలింగ్ చేసేటప్పుడు, పబ్లిక్గా మాట్లాడేటప్పుడు, రాజకీయ నాయకులు పబ్లిక్ ప్లేసుల్లో ఉండేటప్పుడు వీళ్ళకి మిశ్రమ స్పందన ఆడియన్స్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపంగా మాట్లాడి అనవసరమైన వాటికి రెస్పాండ్ అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరికైతే ఉంటో ఈ కాంట్రాక్ట్ సైన్ అయ్యే విషయంలోనూ, లేదంటే కాంట్రాక్ట్స్ అప్ అండ్ డౌన్ ఏదైనా చేసుకునే విషయంలో కొంచెం ఇబ్బందులు పడతారని గమనించాలి. అయితే మనకి ధనుసు రాశి వారికి సంస్కృతంలో మన మహర్షులు శ్లోక రూపంలో చెప్పడం జరిగింది. అది అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ జీవనం స్వబంధుభి కువార్త పుత్రభాతృణం క్రోధ సప్తమిగే కుజ అంటారు. అంటే 7వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో అన్న వస్త్రాది రాహిత్యం అంటే సరైన టయానికి భోజనం చేయకుండా ఉండటం, కొన్ని విషయాల్లో ఎక్కడికన్నా షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అది వెళ్ళకుండా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా క్లేశం, ఎప్పుడు ఏదో ఒక మనసులో బాధపడుతూ ఉంటారు. స్వబంధుభి, బంధువుల ద్వారా మాత్రమే వీళ్ళకి కొంచెం అవమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా భయం గొలిపే సంఘటనలు ఉంటాయని గమనించుకోవాలి. దీనితో పాటుగా కువార్త, చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రభాతృణం క్రోధ సప్తమిగే కుజ అంటారు. అంటే పుత్రుల ద్వారా, సంతానం ద్వారా, లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి, విభేదాలు వచ్చాయని గమనించుకోవాలి. అయితే 10వ స్థానంలో దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది, గ్రోత్ఫుల్గా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం గమనించుకోవాల్సిందంటే ఫైనాన్స్ విషయంలో, అంటే దాచుకున్న సంపదలు ఏమైనా ఉంటే, కూడబెట్టుకున్న సంపదలు ఏమైనా ఉంటే అవి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా చూసుకుంటే ఈ యొక్క కుజ సంచారం ధనుసు రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని చెప్పేసి గమనించుకోవాలి. మనం ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే ఇందులో పరిహారాలు 2-3 రకాలుగా చెప్తానండి. ఒకటి సెల్ఫ్ రెమెడీస్, మీరు చెప్పుకునే పరిహారాలు చెప్తాను. రెండో పరిహారం మీరు గమనించుకుంటే ఈ యొక్క శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి పరిహారాలు చెప్తాను. తర్వాత విశేష పరిహారాలు ఉన్నట్టు మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకానికి సంబంధించిన పరిహారాలు, ఇలా 3 లెవెల్లో పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గనక అది నా సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే 16 మంది లక్ష్మీలు కావాలి, సిద్ధలక్ష్మి, మోష్టలక్ష్మి, ఇష్టలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక మంది
లక్ష్మీల యొక్క కటాక్షం మీకు కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారి దేనికి ప్రతీక అంటే మీ యొక్క సంపదలకి విలువ పెరగటానికి స్వర్ణలక్ష్మి అంటారు. అంటే ఆల్రెడీ మనకు ఇల్లు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అయితే వాటికి విలువ ఇంకా పెరగటానికి కావాల్సిన ఒక శక్తి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అంటారు. ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయడం జరుగుతుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఈ యొక్క హోమం చేయటం జరుగుతుంటుంది. అమ్మవారికి ఇష్టమైన అనేక పుణ్య ద్రవ్యాలు మొత్తం ఈ పూజ సామగ్రి వాడటం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 3 వెండి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకటి బీరువాలో పెట్టుకోవడానికి, ఒకటి మీ పర్సులో పెట్టుకోవడానికి, ఒకటి పారే నీళ్ళల్లో డ్రాప్ చేయడానికి, ఇలా ఒక కుబేర మూటని కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్గా సామూహికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెమెడీస్, ఈ కుజుడికి సంబంధించిన ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏంటంటే, ఫస్ట్ కందులు 1 కేజీ దానం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా కనుక ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం కనుక ఆకు పూజతో కనుక పూజ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. విశేష రెమెడీస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటంటే మీ యొక్క ఇండివిడ్యువల్గా జాతకంలో ఏదైనా గనక దోషాలున్నా, గ్రహశాంతులున్నా అవి ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరి వయసు అయితే 40 సంవత్సరాలు +/- 5 ఇయర్స్ ఉండి, అంటే 35 to 45, 50 ఈ రేంజ్లో ఉండి సక్సెస్ఫుల్గా 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్, ఎడ్యుకేషన్ ఉండి, ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్ ఉండి, అంతా బాగుండి ఎక్కడో కనుక లైఫ్లో మీకు ఆగిపోయారన్న ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటే దానికి కారణం మీకున్న శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయని గమనించుకోండి. దానికి కారణం మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క చెడు యొక్క దోషాలు మీ మీద ఉందని గమనించుకోవాలి. ఇలా మీకు అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా మీ యొక్క జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమంతో పాటు హెల్త్ బాగా లేకపోతే మృత్యుంజయ హోమము, ఆయుష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవటం, ఎలాంటి పరిష్కారాలను కానీ సరే రాహువుకి సంబంధించిన ఇలాంటివి ఉంటే చండీ హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.